వెంటనే హిందుత్వ నినాదాన్ని ఎంచుకున్నారు ఉత్తరప్రదేశ్లో. ఒక్క ముస్లింకు కూడా సీట్ ఇవ్వము, ఇది వాళ్ళ నినాదం. హిందూ ప్రభుత్వం కావాలి అన్నటువంటి నినాదం. 2014 ఎన్నికల్లో 74 సీట్లు వచ్చినాయి, ఏకంగా 80లో 74 అంటే ఆ పల్స్ పట్టారు. అదే కదా మొన్నటిసారి కూడా రెండోసారి కూడా రావడానికి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు బెంగాల్లో జరుగుతున్నది ఏంటంటే 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది. ఆ కాంగ్రెస్ పరిపాలన టైంలో కమ్యూనిస్టులతో స్నేహం ఎక్కువ కాంగ్రెస్కి. కమ్యూనిస్టులు చేసే అదో పనులను అది సమర్థిస్తూ ఉండేది, ఎందుకంటే పైన జాతీయ స్థాయిలో మిత్రపక్షాలు కదా. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని భయోత్పాతాన్ని సృష్టించారు కమ్యూనిస్టులు. గ్రౌండ్ లెవెల్ అరాచకాలు చేశారు. కాంగ్రెస్ నాయకులు చూసి చూడనట్టు పోయారు. చివరికి కమ్యూనిస్టులు ఎలాంటి భయపెట్టారంటే, మాకు ఓటేయకపోతే మీరు పోతారనేటటువంటిది చూశారు కదా, వాళ్ళు ఎవరు మీకు సపోర్ట్ రారు కాంగ్రెస్ వాళ్ళు అనేటువంటి స్టేజ్కి వెళ్ళారు. కాంగ్రెస్ వాళ్ళ యొక్క ఆ జాతీయ నాయకత్వంతో ఆలోచించి లోకల్గా ఒకళ్ళకొకళ్ళు కొట్టుకునే జబ్బుతో కమ్యూనిస్టులకి సపోర్ట్గా ఉండేది. క్రిందసారి కనుక వీళ్ళు కొట్టుకు వచ్చి కేసీఆర్కి తెలంగాణలో ప్రభుత్వాన్ని అప్పచెప్పినట్టు చేశారు ఆ రోజున కమ్యూనిస్టులు. ఫైనల్ ఆ ఇంపాక్ట్ 35 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ లేచిపోయింది శాంతం. కాంగ్రెస్ లో ఉన్నోడు అయితే కమ్యూనిస్ట్ కు ఉండాలి.